ఈ రోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఫ్రెష్ అయ్యి కొత్త షర్ట్ అయితే వేసిన. మా ఇంటి ముందు అయితే సత్యనారాయణ చెట్టు ఉంటుంది. ఒక ఆకుని అయితే కట్ చేద్దానని. ఆకెందుకు అనుకుంటారా, మా ఇంట్లో అయితే ఈ రోజు అయితే భక్ష్యాలు అయితే చేసిరు. ఆకులో పెట్టుకొని అలా భక్ష్యాన్ని నెయ్యిలో ముంచుకొని అలా తింటే ఆ ఫీలే వేరే. నెయ్యిలో ముంచుకొని అయితే భక్ష్యం నెయ్యి అయితే వేరే లెవెల్. ఈ రోజు అన్న షాప్ లో అయితే సమాన పూజ ఉండే. షాప్ కి అయితే వచ్చేసిన. మీ దేవుని అయితే మామిడాకులతో మామిడికాయలతో అయితే అలంకరించిండు. షాప్ ముందు అయితే ఇద్దరం కలిసి మామిడి తోరణాలు అయితే కట్టేసినాం. సామాన్కి అయితే కంకణాలు, గంధం, పసుపుతో అయితే పూజనైతే స్టార్ట్ చేసిండు. పూజకైతే అన్న వాళ్ళ డాడీ కూడా వచ్చాడు. లాస్ట్ గా అయితే లక్ష్మీదేవికి అయితే పూలమాలను అయితే వేసేసాడు. ఇక పూజనైతే స్టార్ట్ అయితే మొదలైంది. లాస్ట్ గా అయితే అన్ననైతే కొబ్బరికాయనైతే కొడదానని కొబ్బరికాయనైతే ఒకటి తీసుకొని అలా కొబ్బరికాయనైతే కొట్టేశాడు. లక్ష్మీదేవి దగ్గర అయితే కొబ్బరికాయనైతే పెట్టి లాస్ట్ గా అయితే హారతి ఇచ్చేసి లక్ష్మీదేవిని అయితే మొక్కుకున్నాను. నుండి అయితే మా ఊరి సీతారామస్వామి అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొన్నా. చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ప్లేట్ లో అయితే అన్నం పెట్టించుకున్నాం. మా బ్యాచ్ మొత్తం వచ్చారు. కూరలు టేస్ట్ అయితే హైలైట్ అనిపించాయి. అన్నదానం అయితే మా వాడిని అడిగిన హైలైట్ ఉన్నాయంట గైస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.